హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మిథున్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ పేపర్ ప్రాసెస్ అంటే మనం పేపర్ కరెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎట్లుంటుందో అది మనం చూడబోతున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే రీసెంట్లీ మనకి వచ్చేసి ఎగ్జామినేషన్స్ అనేది మనకు అయిపోయింది ఫ్రెండ్స్. అయితే మనకి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది మన ఎగ్జామినేషన్ పేపర్ కరెక్షన్ చేయడానికి, ఇంకా మన రిజల్ట్స్ ఎన్ని డేస్లో వస్తుందో అవంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ని ఇట్లా షేర్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం రీసెంట్లీ ఏంటంటే మనకి డిగ్రీ ఎగ్జామినేషన్స్ అనేది అయ్యింది. ఆ డిగ్రీ ఎగ్జామినేషన్ ఏంటంటే ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయిన తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చేసి 4 పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే 4 పాయింట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మన కరెక్షన్ పేపర్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి స్కానింగ్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి వాళ్ళ ఎగ్జామినేషన్ పేపర్ కలెక్ట్ చేసుకొని అది మన స్కాన్ చేస్తుంది ఫ్రెండ్స్. స్కాన్ చేసిన తర్వాత ఆ స్కాన్ ఉన్న ఇమేజెస్ని ఒక సెక్యూర్డ్ సర్వర్లో అనేది అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ అయిపోయిన తర్వాత మన సెకండ్ ప్రాసెస్కి వస్తుంది ఆన్లైన్ ఎవాల్యుయేషన్. అంటే మనకి ఆన్లైన్ ఎవాల్యుయేషన్ ఏంటంటే ఫస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ని అనేది ఏంటంటే అపాయింట్ చేస్తారు. ఫ్యాకల్టీ మెంబర్స్ అపాయింట్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్స్కి వచ్చేసి అనేది ఒక యూనిక్ లాగిన్ ఐడి అనేది వాళ్ళకి ఇస్తారు. ఆ యూనిక్ లాగిన్ ఐడితో ఏంటంటే ఫ్యాకల్టీస్ వాళ్ళ ఒక ఐడి ప్రకారం లాగిన్ అయ్యి ఎగ్జామినేషన్ పేపర్ స్క్రిప్ట్స్ వచ్చేసి ఆన్సర్ అంటే చెక్ చేసి ర్యాండమ్లీ వస్తుంది ఫ్రెండ్స్. అది వాళ్ళు చెక్ చేసిన తర్వాత దాని తర్వాత ఏంటంటే వాళ్ళు ఈడ ఈ క్వశ్చన్ జూమ్ చేసి చూడవచ్చు, అంటే వాళ్ళకి జూమ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇంకా ఒక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలో అవంతా అవార్డ్ చేసే ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక పేపర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత మనకేంటంటే డేటా ఎంట్రీ ఇంకా రిజల్ట్ ప్రాసెసింగ్ అనే వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఏంటంటే మన ఎగ్జాంపుల్ మన పేపర్ ఉంది, ఇప్పుడు కరెక్షన్ అయిపోయింది. దాంట్లో ఏంటంటే ఏ సెక్షన్కి ఎంత మార్క్స్ ఇవ్వాలి, బి సెక్షన్కి ఎంత మార్క్స్ ఇవ్వాలి, క్వశ్చన్ 1 క్వశ్చన్ 2కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అది అవార్డ్ చేసిన తర్వాత ఈ డేటా మొత్తం ఏంటంటే రిజల్ట్స్ జనరేషన్కి అనేది కలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దాని తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకు వచ్చేసి రిజల్ట్స్ డిక్లరేషన్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డిక్లరేషన్ ఏంటంటే మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఆఫీషియల్ వెబ్సైట్లో అనేది అవుతుంది. దాని తర్వాత మనం రిజల్ట్స్ అనేది ఆఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే. ఇది ఫ్రెండ్స్ మన ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ పేపర్ కరెక్షన్ ప్రాసెస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో ఇట్లా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.